హలో గైస్, నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో రీసెంట్‌గా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్‌వీఎస్ రామ్ వెంకట్ గారికి. ఆ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. చాలా విషయాలు మాట్లాడారు యాక్చువల్‌గా. బట్ ఒక్క పాయింట్ మాత్రం కొంచెం ఎక్కువగా హైలైట్ అయింది. ఎక్కువగా డిస్కషన్‌కి గురవుతోంది. అది యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, సోషల్ మీడియా అన్నిట్లోని కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు మొత్తం. ఆ టాపిక్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి మీద ఎందుకు అంత హేట్రెడ్? ఆ హేట్రెడ్‌ని చూసి సర్ప్రైజ్ అయ్యా నేను, షాక్ అయ్యా నేను అన్నట్టుగా ఆయన ఒక మాట అయితే చెప్పారు. సో, దాని గురించే మొత్తం అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. సో, వై విజయ్ దేవరకొండ హాస్ మోర్ హేట్? సో, దాని గురించే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, చాలామంది చాలా రకాల పర్స్పెక్టివ్స్ చెప్పారు. సో, నేను నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. సో, మీకు మీకేమనిపించిందో కూడా చెప్పండి ఓవరాల్‌గా లాస్ట్‌లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారి గురించి కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఎవరైతే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈయన తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది వినబడుతున్న ఒక మాట. బట్ అది నిజమా అంటే కాదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఇనీషియల్‌గా ఆ 'అర్జున్ రెడ్డి' ఆ టైంలో మేబీ ఆయన పెద్దగా సపోర్ట్ అయితే వచ్చుండకపోవచ్చేమో గానీ, ఆ తర్వాత 'గీతా గోవిందం' అనేది చాలా పెద్ద బ్యానర్‌లో నుంచే రిలీజ్ అయింది. ఆ తర్వాత కూడా చాలా హ్యూజ్ లెవెల్‌లో సపోర్ట్ చేశారు. ఆ 'మహేష్ బాబు' గారు ఎళ్లారు ఒకసారి ఈవెంట్‌కి. అండ్ మొత్తం సారీ 'మహేష్ బాబు' గారి ఈవెంట్‌కి తను గెస్ట్‌గా వచ్చినట్టున్నారు 'విజయ్ దేవరకొండ' గారు ఏదో ఈవెంట్‌కి. సో, ఇలాగా మొత్తం అంతా కూడా అసలు చాలా నడిచింది లైఫ్ అంతా కూడా. సో, మొత్తం సపోర్ట్ అయితే చాలా పెద్ద స్థాయిలోనే వచ్చింది. ఇండస్ట్రీలోని టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి చాలా వరకు మంచి సపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇన్‌ఫాక్ట్ తన కెరియర్ కూడా ఇనీషియల్‌గా చాలా బాగా బూస్ట్ అయింది కూడా. ఈవెన్ 'టాక్సీవాలా' సినిమా రిలీజ్ అయిపోయినా కూడా, బయటికి లీక్ అయిపోయినా కూడా దానికి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో, మంచి పాజిటివిటీ కూడా గెయిన్ అయింది తన మీద. అండ్ అట్ ద సేమ్ టైమ్ 'గీతా గోవిందం' పెద్ద హిట్ అయింది. తర్వాత 'అర్జున్ రెడ్డి' యూత్‌కి చాలా బాగా ఎక్కేసిన సినిమా. సో, ఇలాగా తన కెరియర్‌లో చాలా మంచి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. బట్ ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఏమైందంటే తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కొంచెం అంటే వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది ఏదైతే ఉందో అది కొంతమందికే నచ్చలేదు. ఒక 1-5% పీపుల్‌కి నచ్చలేదేమో ఇనీషియల్ స్టేజెస్‌లో. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్‌గా విజయ్ దేవరకొండకి యూత్‌లో అంత కనెక్టివిటీ రావడానికి గూడా ఇదొక రీజన్ యాక్చువల్‌గా. తన యాటిట్యూడ్ చాలా మందికి అప్పట్లో బాగా నచ్చింది. ఎస్పెషల్లీ 'అర్జున్ రెడ్డి' టైమ్‌లో తను ఇంటర్‌వ్యూస్‌లో చూపించిన ఆ పాజిటివ్ అగ్రెషన్, ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, ఆ జెన్యూనిటీ ఇవన్నీ కూడా చాలా మందికి చాలా బాగా నచ్చి యూత్ బాగా ఓన్ చేసుకున్నారు తనని. సో, ఇవన్నీ కూడా అక్కడ వరకు బానే నడిసింది. బట్ తర్వాత ఏమైపోయిందంటే కంటెంట్ సెలక్షన్ అనేది బాలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బ్యాడ్ ఉంది. చాలా బ్యాడ్ అయిపోయింది. అసలింకా మేబీ 'డియర్ కామ్రేడ్' హిట్ అయ్యి ఉండొచ్చు. 'డియర్ కామ్రేడ్' ఎందుకు ఆడలేదో మరేమో మరి. 'డియర్ కామ్రేడ్' పర్లేదు బానే ఉంటది. బట్ అది ఏమో అంత వర్కౌట్ కాలేదది అప్పట్లో. సో, ఇంకా ఆ 'డియర్ కామ్రేడు', తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవరు', తర్వాత అదొకటి ఉంటదొకటి పొలిటీషియన్‌గా చేసాడు అదేదో సినిమా ఒకటి. ఇంకా చాలా సినిమాలున్నాయి యాక్చువల్‌గా విజయ్ దేవరకొండవి. అవన్నీ కూడా ఏమైపోయిందంటే వరుస పెట్టి ఫ్లాపులు పడుతూ ఉండడం వల్ల తన మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్ కంటెంట్ పరంగా క్రియేట్ అయింది. స్క్రిప్ట్ సెలక్షన్ బాలేదు అన్నట్టుగా. సో, ఆ తర్వాత ఆ మూవ్‌మెంట్‌లో అప్పటికే చాలా బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఆ బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు వచ్చింది 'లైగర్'. ఈ 'లైగర్' టైమ్‌లో ఏమైంది? తన మాట తీరు బాలేదు. విజయ్ దేవరకొండకి ఇప్పుడు ఏదైతే తను పీక్ నెగటివిటీ చూస్తున్నాడో, ఆ నెగటివిటీకి పునాదేసింది గట్టిగా నన్నడిగితే 'లైగర్' సినిమానే. ఆ టైంలో తనేదైతే మాటలన్నాడో, మా అయ్యెవడో తెలవదు, మా తాత ఎవడో తెలవదు.
ఇట్లాంటి కొన్ని మాటలు కావచ్చు, లేదంటే ఆ తర్వాత యూనో లెక్క 200 నుంచి స్టార్ట్ అవుతదనే మాట కావచ్చు. అంటే ఇప్పుడు అప్పటికే తన కెరియర్‌లో డౌన్‌ఫాల్ స్టేజ్‌లో ఉన్నాడు. సో, ఆ టైంలో ఇట్లాంటి స్టేట్‌మెంట్లు కావచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని ఓవర్ యాటిట్యూడ్ మాటలు, ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు ఇవి ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్న వాళ్ళ నుంచి కూడా మనము అంత ఎక్స్‌పెక్ట్ జేయం యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు వరుసగా ఒక 10 హిట్లు ఇచ్చిన హీరో గూడా అట్లా చెప్పిన సందర్భాలు లేవు. లెక్క 200 నుంచి స్టార్ట్ చేస్తా నేను అని. బట్ అది అదప్పుడు ఆయన అలా అన్నారు ఆ 'లైగర్' సినిమాకి. మేబీ అది 'పూరి జగన్నాథ్' గారి మీద నమ్మకం అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నోళ్ళే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారాయన. ఆ డైరెక్షన్ అలా ఉంది ఆయనది. ఆయన ఔట్‌డేట్ అయిపోయారు చాలా మటుకు. ఏమో చూడాలి మరి ఇంకా 'విజయ్ సేతుపతి' గారితో మూవీతో ఏమైనా కమ్‌బ్యాక్ ఇస్తారేమో మరి చూడాలి. సో, ఇప్పుడు అలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అంటే ఆయన అన్న మాటలకే ట్రోల్స్ వచ్చాయి. తర్వాత సినిమా రిజల్ట్ ఘోరంగా ఉంది. రిజల్ట్ అయితే చాలా వరస్ట్ ఉంది. అసలు 'పూరి జగన్నాథ్' గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ డిజాస్టరస్ సినిమా అది. ఇంకా ఇది గూడా అంతేలెండి. 'డబుల్ స్మార్ట్' కూడా అంతేలెండి. కాకపోతే చెప్తున్నా 'లైగర్' అనేది అసలు వెరీ బ్యాడ్. అసలు సెకండ్ హాఫ్ సినిమా ఉండదు ఏమి. అసలు అలా ఎళ్తుంటది అంతే ఏదో సినిమా. ఏదో కొన్ని సీన్స్ అంతే. ఇంకా అది ఏమనుకోని అలా తీశారనేది ఇంక వాళ్ళకే తెలియాలి. 'మైక్ టైసన్‌ని' పరిగెట్టించి కొట్టడాలు ఏవేవో చేశారులెండి మొత్తానికి ఆ సినిమాలో. సో, ఇట్లాగా ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ఆహ్, ఏమంటారు? వాళ్ళనుకున్న రిజల్ట్ రాలేదు. దానికి ఆయన ముందు చెప్పిన మాటలేవైతే ఉన్నాయో దానివల్ల విపరీతంగా ట్రోల్ అయిపోయింది సినిమా. సినిమా ట్రోల్ అయిపోయింది. ఆయన ట్రోల్ అయిపోయారు. సో, ఆ మూమెంట్ నుంచి కూడా విజయ్ దేవరకొండ గారి మాట తీరు మీద, ఆయన ప్రవర్తన మీద ట్రోల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. ఎక్కువైపోయాయి. ఆ తర్వాత ఆయన పోనీ దాన్ని అర్థం చేసుకొని దాన్నేమన్నా పోనీ ఆయన ఏమంటారు తప్పుని సరిదిద్దుకోవడం అంటారు కదా! సో, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం ఏమైనా చేశారంటే లేదు. ఆయన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేశారు. పోనీ ఆ తర్వాత సినిమాలు పడ్డాయా అంటే అది లేదు. 'ఖుషి' ఇట్స్ ఎ నార్మల్ కైండ్ ఆఫ్ మూవీ. ఆ తర్వాత ఇంక 'ఫ్యామిలీ స్టార్' అది పెద్దేమి అనిపించదు. అది పెద్దేమి ఎక్కలే ఎవరికీ కూడా. ఇంకా తర్వాత ఇంక దాని తర్వాత ఏమైనా వచ్చిందా సినిమా? ఏం లేనట్టుంది గదా! అదే. సో, అదే అంటున్నా. సో, దీనివల్ల ఏమైపోయిందంటే ఒక రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్ రావట్లేదు ఆయన నుంచి. సో, ఇప్పుడు 'కింగ్డమ్' సినిమా వస్తోంది యాక్చువల్‌గా. సో, 'కింగ్డమ్' నాకు తెలిసి బ్లాక్ బాస్టర్ హిట్ కొడతదది. అందులో నో డౌట్. ఎందుకంటే ఆ కంటెంట్ తెలిసిపోతోంది. సో, ఒక యాక్టర్ యాక్టింగ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గ కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అది లేకపోతే నో యూజ్. సో, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ గాని, ఆయన మూవీస్ యూ నో ఫ్లాపు, యావరేజ్, బిలో యావరేజ్ అవుతున్న విధానం గాని, వీటన్నిటి వల్ల కూడా అది అలా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఆయనకు మళ్ళీ పాజిటివిటీ ఎప్పుడొస్తది? ఆయన సినిమా ఒకటి పీక్ లెవెల్‌లో ఆడియన్‌ని ఎంటర్‌టైన్ చేసినప్పుడు. అప్పుడు మళ్ళీ ఆ పర్సన్‌ని ఇష్టపడతారు. ఆ యాక్టింగ్‌ని ఇష్టపడతారు. మళ్ళప్పుడు సపోర్ట్ అనేది వస్తది. మళ్ళీ అది ఇంకా 1, 2 సార్లు మళ్ళీ ఒకళ్ళు ఏమైనా అన్నా కూడా ఇట్లాంటి మాటలు నార్మల్‌గా తీసుకుంటారు. బట్ తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువైందనుకోండి. మళ్ళీ సేమ్ అప్పుడు 'లైగర్' టైమ్‌లో మాట్లాడినట్టు మాట్లాడి ఇక్కడ మళ్ళీ మాట్లాడారనుకోండి. అప్పుడు మళ్ళీ నెగటివిటీ ఫార్మ్ అవుతది. సో, ఒక హిట్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన అంటే ఇప్పుడు 'కింగ్డమ్' తర్వాత నాకెందుకో క్లియర్‌గా 'కింగ్డమ్' అయితే బ్లాక్ బస్టర్ అయిపోద్దనిపిస్తుంది. ఆ కంటెంట్ అంతా చూస్తుంటే. సో, 'కింగ్డమ్' తర్వాత విజయ్ దేవరకొండ గారు ఎంత వీలైతే అంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటూ, సో, ఆయన సింపుల్‌గా వచ్చి ఆయన సినిమా కోసం మాట్లాడుకొని ఎళ్ళిపోతే అయిపోద్దనిపిస్తోంది నాకు. సో, ఇంకా ఆ తర్వాత మళ్ళీ నెగటివిటీ ఇంత ఫేస్ అవ్వకపోవచ్చు. సో, ఇంకా రిలీజ్‌కి ముందు రోజే రివ్యూలు 'ప్రసాద్' బయట అంటే అందులో సగం ఫేక్ రివ్యూస్ సగమేంటి నా మొత్తం ఫేక్ రివ్యూసే. కాపోతే అప్పటికప్పుడు వచ్చి చెప్పినోళ్ళు ఉంటారు. అండ్ ముందు రోజు వచ్చి చెప్పకుండా ముందెప్పుడో చెప్పిన వీడియోలు కొన్నుంటాయి గదా! ఆ వీడియోలు కట్ చేసి పెట్టినోళ్ళు కూడా ఉంటారు. అది గూడా ఒక ప్రాబ్లమే. అదెందుకు షో పడదబ్బా! షో పడకుండా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడవో వీడియోలన్నీ తీసుకొనొచ్చి పెడుతుంటారు గూడా. సో, ఇట్లాగే నడుస్తుంటది. సో, దానికి మనం ఏం జేయలేం. అది కొంతమంది కావాలని చేయిస్తున్నదైనా అయ్యుండొచ్చు. లేదంటే యూట్యూబ్ ఛానెల్స్ కూడా కొంతమంది అక్కడ కంటెంట్ ఏమీ లేక అది క్రియేట్ చేసేసి అలా పెట్టేస్తూ ఉండొచ్చు డబ్బుల కోసం. సో, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అవుతున్నా సరే వాళ్ళకనవసరం. ఎందుకంటే అది వాళ్ళకేం గాదు గదా! వాళ్ళకి రావాల్సిన వాళ్ళకొచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. సో, ఇట్లా జరుగుతూ ఉంటది ఆ 'ప్రసాద్' బయట. అది ఇంక దానికి మనం ఏం చేయలేమింక. సో, నేను అంటందేంటంటే విజయ్ దేవరకొండ గారికి ఏదైతే నెగటివిటీ వచ్చిందో అది స్వయం కృతాపరాధమే అది. ఎవరో ఇచ్చింది గాదు. ఎవరో కావాలని చేసింది కాదు. ఇప్పుడు ఒక పర్సను ఎంత ఎదిగినా కూడా వీలైతే కొంచెం డౌన్ టు ఎర్త్ ఉన్నారనుకోండి, అనిపిస్తది అందరికి కూడా.
అట్లా కాకుండా ఇప్పుడు ఇంకా పూర్తిగా ఆ స్టార్డమ్ అనేది కంప్లీట్‌గా రాలేదు. పూర్తి స్థాయిలో రాలేదు. వచ్చింది. బట్ అది అటు ఇటు ఊగిసలాడుతోంది. బ్యాలెన్స్‌డ్‌గా లేకుండా. సో, అలాంటి టైంలో ఇలాంటి స్టేట్మెంట్‌లు ఇస్తే ఏమవుతదంటే, ఆ తూకం అది ఏదైతే ఉందో తూకం అది కిందకి నెగటివిటీ సైడ్ దిగిపోద్ది కిందకి. పాజిటివిటీ సైడ్ కాకుండా. అది ప్రాబ్లమ్. సో, అట్లాంటప్పుడు ఆ టైంలో ఆయన ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎఫెక్ట్ కొడతాయి గట్టిగా. సో, దానివల్లే నెగటివిటీ క్రియేట్ అయింది తప్ప ఎవరో ఇంటెన్షనల్‌గా క్రియేట్ చేసిన నెగటివిటీ అని నేను అనుకోవట్లేదు. మరి ఇన్నాళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతుందంటే తర్వాత సినిమాలు పడలేదు. ఆయనకి ఏవైతే తర్వాత సినిమాలొచ్చాయో అవన్నీ కూడా చాలా ఇంకొంచెం డౌన్ చేశాయి ఆయన గ్రాఫ్‌ని. సో, దానివల్ల ఇదంతా కూడా. బట్ డెఫినిట్‌గా 'కింగ్డమ్' మళ్ళీ ఆయన గ్రాఫ్‌ని పెంచుతది. అండ్ దీని తర్వాత ఏవైతే సినిమాలుంటాయో అవి కూడా డెఫినిట్‌గా ఆయన గ్రాఫ్‌ని పెంచుతాయి. సో, అప్పుడేంటంటే ఒక ఒక ఆర్టిస్ట్‌గా, ఒక యాక్టర్‌గా, ఒక హీరోగా ఆయన మీద పాజిటివిటీ వచ్చి, ఆ తర్వాత ఆయన మాటలను కొంచెం అర్థం చేసుకోవడం. అంటే ఆయన ఒకవేళ కొంచెం ఏదైనా చెప్పినా కూడా దాంట్లో యాటిట్యూడ్ అనే యాస్పెక్ట్‌ని చూడకుండా కొంచెం పాజిటివిటీ చూడటం ఇట్లా ఉంటది. సో, అదే అంటున్నా. దానివల్ల ఆయనకిప్పుడు ఈ నెగటివిటీ అయితే ఫేస్ అవుతుంది. సో, ఎవరో కావాలని చేయించారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది మీద నెగటివిటీ ఉంది. ఇప్పుడు అంతెందుకు 'కిరణ్ అబ్బవరం' గారున్నారు. ఆయన మీద కూడా చాలా నెగటివిటీ ఉండేది ఒకప్పుడు. టూ మచ్ నెగటివిటీ ఉండేది. అంటే టూ మచ్ ట్రోల్స్ ఉండేవి. ఆయన్ని కంటిన్యూయస్‌గా ట్రోల్ చేసేవారు. సో, ఈ ట్రోల్స్ అనేవి అలా కంటిన్యూ అయ్యాయి. ఇంకా ఫైనల్‌గా ఇప్పుడు 'కా' సినిమా వచ్చింది. 'కా' సినిమా బాగా ఆడింది. మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ పీపుల్ ఎంకరేజ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా మంచి సపోర్ట్ వచ్చింది. మళ్ళీ తర్వాత 'దిల్‌రూబా' వచ్చింది. అది బాలేదు. సపోర్ట్ చేయలేదు. కలెక్షన్స్ ఏమి రాలేదు. బట్ ట్రోల్స్ అయితే పడలేదు. ఎక్కువ పడలేదు ఏమో. నాకైతే ట్రోల్స్ అయితే కనపడలేదు. ఎందుకు ఆ జెన్యూనిటీ అనేది ఆ టైంలో చూసారు చాలామంది. ఆ ఎఫర్ట్స్ ఇవన్నీ చూసారు. సో, ఓకే. నైస్ అన్నట్టే అనుకున్నారు. సో, ఒకవేళ ఇది సినిమా బాలేదు. ఓకే. సరే చూద్దాం నెక్స్ట్ ఇంకోటి బాగొస్తదేమో. 'కా 2' ఉంది. ఇంకోటేవో తీస్తున్నారు. అవన్నీ వస్తాయి కదా! ఇంకిప్పుడు ఏదో ఒక లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ' అని ఏదో వస్తోందొకటి. తర్వాత ఇంకొకటేదో తీస్తున్నారు. సో, ఇలా ఇవన్నీ వస్తున్నాయి. సో, వీటి నుంచి మేబీ ఆయన మళ్ళీ ఇంకా హ్యూజ్ కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు. సో, ఇలాగా ఆ పాజిటివిటీ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పాయింట్ ఇక్కడ. ఆ నెగటివిటీ మనకొచ్చింది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఆయనేంటి 'విజయ్ దేవరకొండ' గారు నేనింతే, నేనిట్లానే ఉంటా, బరాబర్ ఇంతే ఉంటా. అనుకుంటారా అనుకోండి. ట్రోల్ చేసుకుంటారా చేసుకోండిరా భయ్ ఎవడికిరా ఫరక్ పడతది. చల్ హట్ అన్నట్టు ఉంటారాయన. సో, ఆయన అట్లా ఉంటే మరి అట్లే అయితది మరింక. అలా కంటిన్యూ అవుతోంది. సో, మనం ఏంటంటే మన మీద ఇప్పుడు ఏదైనా బిజినెస్‌లో అయినా సరే ఎవరైనా ఏదైనా ఒక అలిగేషన్ వచ్చిందనుకోండి బిజినెస్ మీద. వాళ్ళు ఏం చేస్తారు ఇమ్మీడియేట్‌గా వచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తారు కదా! అట్లాగే ఒక వ్యక్తి మీద అలిగేషన్ వచ్చినప్పుడు కూడా ట్రై చేస్తారు కదా! అట్లాగే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విజయ్ దేవరకొండ గారు కూడా దానికి ఏమైనా కొంచెం ఎఫర్ట్ పెట్టుండాల్సింది. బట్ ఆయన పెట్టలేదు యాక్చువల్‌గా. అది ప్రాబ్లమ్. సో, దానివల్ల ఇన్నాళ్ళుగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఇక మీదట అలా కంటిన్యూ అవ్వదని నాకనిపిస్తోంది. ఆఫ్టర్ 'కింగ్డమ్' విజయ్ దేవరకొండ గారి కెరియర్ 'కింగ్డమ్' ముందు, 'కింగ్డమ్' తర్వాత అన్నట్టే ఉంటది డెఫినిట్‌గా. అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత అయినా సరే ఆయన చాలా సెటిల్డ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాల్సుంటది. కాదు మరి ట్రోల్స్ చేస్తున్నారు, నెగటివిటీ వస్తుంది కదా! అందుకోసం అని చెప్పి ఆయన తనలా కాకుండా ఇట్లా నటిస్తూ మాట్లాడితే అది మరి ఫేక్ గదా! రియాలిటీ గాదు కదా! మరింక రియాలిటీ ఏముంటది ఇంకా అలాగా వేస్ట్ గదా! అంటారు కొంతమంది. లేదు ఇప్పుడు అండ్ ఈ నెగటివిటీ కోసం అని చెప్పి రియల్ నేచర్‌ని పక్కన పెట్టేయడం ఎందుకు అంటారు కొంతమంది. బట్ లేదబ్బా! ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి ఆడియన్స్ అందరూ ఇంపార్టెంటే. పాజిటివ్‌గా ఉంటే అందరూ ఇష్టపడతారు. యాటిట్యూడ్‌తో ఉంటే కొంతమందే ఇష్టపడతారు. ఆ కొంతమంది ఆడియన్స్‌తో సర్వైవ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అంత ఈజీ కాదు. సో, అందరు ఆడియన్స్ కావాలి. డెఫినిట్‌గా ఇట్ ఈస్ హ్యూజ్‌లీ రిక్వైర్డ్. సో, అప్పుడేంటంటే అందరికీ నచ్చేటట్టు ఉంటే బెటర్ ఇంక అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, అది మ్యాటర్. ఇంకా చెప్తున్నా గదా! చాలామంది హీరోస్ మీద నెగటివిటీ ఉంటది. నెగటివిటీ అనేది కన్ఫర్మ్. ఇప్పుడు అంతెందుకు 'అల్లు అర్జున్' గారి మీద ఒకానొక టైంలో చాలా హ్యూజ్ నెగటివిటీ అయితే క్రియేట్ అయింది. చాలా హ్యూజ్ ట్రోల్స్ వచ్చాయి. ఆ 'దువ్వాడ జగన్నాథం' ఆ టైంకి. బట్ దానికి అది కలెక్షన్స్ పరంగా అది కంటిన్యూ అయింది. అండ్ 'పుష్ప 2' టైంలో కూడా కొంచెం గట్టిగా నెగటివిటీ వచ్చింది. బట్ 'పుష్ప 2' చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ అది ఇండస్ట్రీ హిట్ అయింది. 1800 పైన 1870 కొట్టింది ఆల్ ఓవర్ ఇండియా. హిందీ మార్కెట్‌లో అయితే విధ్వంసం సృష్టించింది. అఫ్‌కోర్స్ ఈ నెగటివిటీకి హిందీ మార్కెట్‌కి సంబంధం లేదు. అది వేరే విషయం. బట్ అయినా కూడా చెప్తున్నా నార్మల్‌గా. సో, ఎట్లా చూసుకున్నా తెలుగు లాంగ్వేజ్ నెట్ కూడా అరౌండ్ 350 దాకా కొట్టింది. సో, అట్లాగే ఉంది. నేను అదే అంటున్నా. ఓవరాల్‌గా థింగ్ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే పర్సన్స్ మీద నెగటివిటీ ఉన్నా కూడా సినిమా గనక అద్భుతంగా ఉన్నట్టయితే డెఫినిట్‌గా పీపుల్ విల్ వాచ్ అండ్ పీపుల్ ఎంకరేజ్
అండ్ ఆటోమేటిక్‌గా నెగటివిటీ అనేది కొంచెం తగ్గిపోతది. ఆ కంటెంట్ ఇచ్చిన ఊపు ఏదైతే ఉంటదో, కంటెంట్ ఇచ్చిన పాజిటివిటీ ఏదైతే ఉంటదో, ఆ పాజిటివిటీ పర్సన్ మీదకెళ్తది. అలా ఎళ్లి ఆ పర్సన్ మీద ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ క్రియేట్ అయ్యి, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా కూడా ఏదో తెలియక మాట్లాడారులే అని అనుకుంటారు తప్ప, ఎక్కువగా ట్రోలు, నెగటివిటీ లాంటివి ఉండవు. అది మ్యాటర్. సో, 'విజయ్ దేవరకొండ' గారు ఆఫ్టర్ 'కింగ్డమ్' అయినా సరే ఆయన కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా, సెటిల్డ్‌గా మాట్లాడుతూ ఉండి అఫ్‌కోర్స్ ఆయన ఏది మాట్లాడినా కూడా కొన్ని సార్లు కాంట్రోవర్సీ చేస్తారు. మొన్న ఒకటుంది. అదే కూడా ఒక మాట మాట్లాడారాయన. సో, ఒకప్పటి కాలం నాటి మనుషుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి. దానికోసం కూడా కేసేసారు యాక్చువల్‌గా ఆయన మీద. అది అన్నెసెసరీ యాక్చువల్‌గా నన్నడిగితే. బట్ ఏసారు. ఇంక అదే అలాంటి వాటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మంచిగానే చెప్పినా కూడా దాంట్లో భూతద్దం పెట్టి బూతులు ఎతుక్కొని మరీ అక్కడ కేసేసినట్టయింది. సో, అట్లా అన్నెసెసరీ అనిపిస్తది. సో, ఇట్లాంటివి కొన్ని కొన్ని వేరు. బట్ నేనంటుందేంటంటే జనరల్‌గా ఆయన మాట్లాడినప్పుడు ఆయనేంటంటే ఈ 200 నుంచి స్టార్ట్ చేస్తా ఇట్లాంటి కొన్ని కొన్ని పక్కన పెట్టేసి ఈ సినిమా మీకు నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. ఇట్లా మాట్లాడుకుంటూ ఎళ్ళిపోతే అయిపోద్ది అని నా ఫీల్ అంతే. అప్పుడు ఆటోమేటిక్‌గా అదే తగ్గుతది. ఏ ఏ హీరో మీద కూడా నెగటివిటీ అనేది కన్సిస్టెంట్‌గా ఉండదు. కంటెంట్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నంత వరకు. అది మ్యాటర్ ఇంక. కంటెంట్ బాగోక ఇన్నాళ్లుగా కూడా 'విజయ్ దేవరకొండ' గారి సినిమాలు ఆయన మీద నెగటివిటీ కూడా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో, ఇప్పుడు ఆ కంటెంట్ బాగుంటే అది తగ్గిపోద్దని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో ఎక్కడొచ్చు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.